తుని సంఘటనకు రాయలసీమ వాసులే కారణమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపైన రాయలసీమ అభివృద్ధి సమితి మండిపడింది. ఒకే రాష్ట్రంలో ఉంటున్న ప్రజల మధ్య ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మురళీమోహన్ మాట్లాడటం దేనికి సంకేతమని అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేక ఆంధ్ర వారికే ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం సినిమా పరిజ్ఞానంతో వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఒక ప్రాంత ప్రజలపై ఇలా నిందలు వేయడం సంస్కృతి కాదని హెచ్చరించారు. తునిలో జరిగిన సంఘటన అది దానిలో విచారణ చేయకతలికే అదే రోజు సాయంకాలమే ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశం పెట్టి అందులో రాయలసీమ వాళ్ళే ఇట్లా చేసేది, మా ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళకి ఆ కల్చర్ లేదు, ఈ కల్చర్ రాయలసీమ వారికే ఉంది కాబట్టి రాయలసీమ ముఖ్యంగా పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళే ఇట్లా చేశారు అని చెప్పడం అది ఎంత దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి విచారణ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఏం చేయకుండా ఇంత తీవ్రమైన నేరాలకు సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? నిజాలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో ఈ రకంగా ఒక రాయలసీమ ప్రాంత వాసుల మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. ఇది ఆయన కూడా రాయలసీమ వ్యక్తి అనే విషయం మర్చిపోయినారు. రంగా గారిని ఎట్లాగా అంతం చేశారో అదే పద్ధతిలో ఏమైనా ముద్రగడ గారిని కూడా చేయాలని ప్లాన్ చేసుకొని చేశారా? ప్లాన్ చేసుకొని చేసి వాళ్ళే ఈ అల్లర్లన్నీ సృష్టించి అల్లరి పేర్లతో చెప్పి అల్లరి పేరుతో ఆయన అంతమందించి ఆ నెపాన్ని వేరే వాళ్ళు రాయలసీమ వాళ్ళకి నెపాలని అదే పనిగా చేశారా? అది వాళ్లకు అది ఆ ఎత్తుగడ వాళ్లకు వికటిస్తే దానిపైన మా రాయలసీమ వాళ్ళపైన ఈ నిందలన్నీ మోపుతున్నారా? కాబట్టి రాయలసీమ వాళ్ళపైన ఊరికి అపనిందలు వేస్తున్నారు. కానీ ఎవరు చేశారు, ఎవరిపైన కేసులు పెట్టారు, ఎవరిపైన నిందలు వేస్తున్నారు మీరన్నీ గమనిస్తే ఇదంతా చేసేది ఒకరు, నెపాలు వేరే వాళ్ళపైన వేసేది, వాళ్ళ తప్పులు కప్పిపుచ్చడానికి వేరే వాళ్ళపైన నిందలు వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటివి చాలా రోజులు జరగవు.